పథకంలో కూడా ఎన్నో కోట్లు స్వాహా చేశారు. సో చాలా అక్రమాలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం అప్డేట్స్ అయితే చూద్దాం. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువును జీవాన్నో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నిటిని తీసుకువెళ్లగలుగుతాం? 1-2 కన్నా ఎక్కువగా తీసుకువెళ్లడం సాధ్యం కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్ పై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాగ్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డులో చూపారు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నిగ్గు తేల్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కాగ్ విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలనే మళ్లీ కొనడం, అనేక గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవే అని వెల్లడైంది. దీంతో 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో ఆశించిన ఫలితం కంటే అక్రమాలే అధికంగా ఉన్నాయి అని కాగ్ పేర్కొంది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలి అని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలి అని సూచించింది. గ్రామాల్లో సంప్రదాయంగా గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడం, పెంపకందారుల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్ గా అందజేస్తారు. ఒక యూనిట్ విలువ 1.25 లక్షలు. అందులో 75% అంటే 93,750 రాయితీ ఇస్తారు. 25%గా 31,250 రూపాయల లబ్ధిదారుని వాటాగా ఉంటుంది. ఇక ఈ పథకం కింద 2017, 18, 2018, 19 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర గొర్రెలు, మేకల సమైక్యకు అందించే 3,000 కోట్ల రుణాలు, 1,000 కోట్ల గ్రాంట్, లబ్ధిదారుల వాటాగా వచ్చే 1,000 కోట్లు నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గొర్రెలు, మేకల సమైక్య అందించిన వివరాల ప్రకారం 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, కాగు నివేదికలో కొన్ని విస్తుపోయేటువంటి అంశాలైతే బయటకు వచ్చాయి. ఇటు కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇటు గత ప్రభుత్వము అమలు చేసినటువంటి గొర్రెల పంపిణీ పథకంలో కావచ్చు, జరిగినటువంటి అంశాలు, వెల్లడించినటువంటి అంశాలు చూస్తేనైతే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. కాగు నివేదికలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకసారి కాగు నివేదికలు సమర్పిస్తా ఉంటుంది. సో అందులో భాగంగా ఈసారి కూడా సమర్పించినటువంటి కాగు నివేదికలో గత ప్రభుత్వము పథకాల పేరిట, ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి అవినీతి దందాకు సంబంధించి, నిధుల మళ్లింపుకు సంబంధించి, నిధుల దుర్వినియోగకు సంబంధించి అయితే కొన్ని అయితే విస్తుపోయేటువంటి విషయాల్ని బయటపెట్టింది. అందులో భాగంగా ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నిజానికి కేసీఆర్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2017 సంవత్సరంలో గొర్రెల కాపలాదారులకి జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి, రాష్ట్రంలో మాంస ఉత్పత్తి పెంచాలని చెప్పి, గొర్రెల కురుమల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలని చెప్పి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది 2017 సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టింది. దాదాపుగా బడ్జెట్ లో కూడా వీటికి నిధుల్ని కేటాయించింది. ఆ 2 వార్షిక సంవత్సరాల్లో అప్పుడు దాదాపుగా
5,000 కోట్లు కేటాయించి దాదాపుగా 4 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని చెప్పి టార్గెట్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇందులో అసలు గొర్రెలు కొనుగోలు చేయకుండానే కొన్నటువంటి గొర్రెలనే మళ్ళీ కొన్నట్లుగా, రవాణా చేయకుండానే రవాణా చేసినట్లుగా, పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్లుగా, మనుషులు లేకుండానే చనిపోయినటువంటి మనుషులకి గొర్రెల పంపిణీ చేసినట్టుగా, ఈ విధంగా అంతటా కూడా అన్ని కూడా పెద్ద ఎత్తున దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని కాగు స్పష్టం చేసింది. పెద్ద సంఖ్యలో దీంట్లో అవినీతి జరిగింది. దాదాపుగా 250 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పి కాగు నివేదిక సమర్పించింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సో అప్పుడు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఒక చోట నుంచి ఒక చోటకి తరలించేటువంటి రవాణా చేసినటువంటి వాహనాల సంఖ్యను చూస్తేనైతే విస్తుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఏదో అడ్డగోలుగా కొన్ని వాహనాల సంఖ్యను వేసి కాగితాల మీదనే కొన్నట్లుగా, కొనుగోలు చేసినట్టుగా, పంపిణీ చేసినట్టుగా, వాహనాల్లో రవాణా చేసినట్లుగా, ట్యాగులు తగిలించినట్టుగా, ఈ విధంగా అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గొర్రెలకు ట్యాగులు వేసేటువంటి విషయంలో, ట్యాగుల విషయంలో అన్ని అసంబద్ధమైనటువంటి సమాచారమే ఉంది. అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇక రవాణా విషయాన్ని చూస్తే ఒక జిల్లాలోనైతే 126 ఒక వాహనంలో 126 గొర్రెలను తరలించినట్లుగా ఒక వాహనం సంఖ్య వేశారు. తీరా అది ఆన్లైన్ లో చూస్తేనైతే ఆ వాహనాన్ని పరిశీలిస్తేనైతే ఒక బైక్ నెంబర్ అది, అంటే ఒక బైక్ మీద 126 గొర్రెల్ని రవాణా చేసినట్టుగా చూపించారు. ఇంకొక చోట 168 తరలించినట్టుగా చూశారు. ఆ వాహనం చూసినట్లయితే ఒక అంబులెన్స్, అంటే ఇవన్నీ కూడా ఏదో కాగితాల మీద అడ్డగోలుగా నెంబర్లు వేసి రవాణా చేసినట్లుగా చేసి పంపిణీ చేసినట్టుగా, అది కూడా చనిపోయినటువంటి వారి పేర్ల మీద కూడా పంపిణీ చేసినట్లుగా చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతి పైన విచారణ జరిపించాలి. ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాగు నివేదిక సమర్పించింది. ఇప్పుడైతే ఇది పొలిటికల్ సర్కిల్స్ లో కొంత హాట్ చర్చకైతే దారితీసింది. పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతా ఉంది. అయితే దీనిపైన మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది మాత్రమే చూడాలి. అది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ నరసింహరావు.